అందరేముల్లా ఆ దేశము ఈ దేశము కొట్లాడుకొని మన దేశం మీద పడుతుంది. అబ్బబ్బా ఏం భారతదేశం అంటే చిన్న చూపు అనుకుంటారా ఇట్లా మరి అందరూ. ఇప్పుడు చూడుర్రి భారతదేశానికి అసలైన ఆయుధం వచ్చిందట. ఇక ఒక్కొక్క దేశాన్ని వణికించుకుంటూ ఆడుతుందట. భారతదేశానికి సంబంధించి రక్షణ రంగంలో గర్వకారణంగా చెప్పుకోదగ్గ కీలక ఘట్టం నమోదైంది. డిఆర్డిఓ ఇటీవలే అత్యాధునిక లేజర్ ఆధారిత ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఇది భారత అమ్ముల పొదలో ఒక సరికొత్త శక్తివంతమైన ఆయుధంగా చేరనుంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో నిర్వహించిన ఈ ట్రయల్స్ లో గాల్లో ఎగురుతున్న యుఏవీలు, డ్రోన్లను ఈ లేజర్ ఆయుధం నేలకూల్చడంతో విజయం సాధించింది. DEWMK-2 ల్యాండ్ వెర్షన్ ను వాహనం పైన అమర్చి ఈ పరీక్షలు చేశారు. టార్గెటెడ్ గా ఉన్న డ్రోన్లను ట్రాక్ చేస్తూ లేజర్ తాకడంతో వాటిని తక్షణమే నిర్వీర్యం చేయడంలో ఆయుధం సఫలమైంది. డ్రోన్లు కేవలం శరీరానికే కాకుండా వాటి నిఘా సెన్సార్లను కూడా పూర్తిగా పనిచేయకుండా చేసిందని డిఆర్డిఓ తెలియజేసింది. ఈ విజయవంతమైన పరీక్షల వీడియోలను సోషల్ మీడియా వేదికగా ఆయన ఎక్స్ లో పంచుకున్నారు. డిఆర్డిఓ చైర్మన్ సమీర్ మాట్లాడుతూ ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ఇటువంటి అనేక అధునాతన సాంకేతికాలపైన ప్రస్తుతం కూడా పనిచేస్తున్నామని అన్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా వంటి శక్తివంతమైన దేశాలే ఈ తరహా లేజర్ ఆయుధ సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించాయన్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా ఈ రంగంలో అడుగులు వేస్తోంది. ఇలాంటి ఆయుధ వ్యవస్థను సాఫల్యంగా ప్రదర్శించిన 4వ లేదా 5వ దేశంగా భారత్ నిలిచిందని ఆయన వివరించారు. ఈ పరీక్షల ఫలితాలు భారత రక్షణ రంగానికి ఒక మైలురాయిగా నిలుస్తున్నాయి. ఇటువంటి టెక్నాలజీ ఆధారిత ఆయుధ వ్యవస్థలు భవిష్యత్తులో యుద్ధ ధోరణులతో కీలక మార్పులు తీసుకురావడం ఖాయం. శత్రు దేశాల నుంచి వచ్చే యుఏవి, డ్రోన్ల ముప్పును ముందుగానే గుర్తించి తక్షణమే నిర్వీర్యం చేయగల సామర్థ్యం భారత సైన్యానికి ఇప్పటి వరకు లభించినట్లయింది. ఇది దేశ భద్రతను మరింత బలోపేతం చేస్తుందనేందుకు ఎటువంటి సందేహం లేదు.